ఆపరేషన్ సింధూర్ వెళ్ళి మోదీకి చెప్పు. అవును, వచ్చి మోదీకి చెప్పారు. అందుకే 5 నెలల ముందే పాకిస్తాన్ కి దివాళీ చూపెట్టింది ఇండియా. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా ముందు ముందు ఉంది. ఇండియా పవర్ ఏంటో తెలిసిన తర్వాత కూడా పాకిస్తాన్ పిఎం మళ్ళీ ఇంకా ఇండియా పైన అటాక్ చేస్తాడంట. పహల్గామ్ అటాక్ లో మతం అడిగి మరీ చంపారు కదా, ఆ అటాక్ లో మగవాళ్ళని చంపి ఆడవాళ్ళ సింధూరాన్ని చెరిపేశారు కదా, అదే సింధూరం అనే పేరుతో ఆపరేషన్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తుంది. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటిది? పాకిస్తాన్ ఇండియా వార్ అనేది వరల్డ్ వార్ గా మారుతుందా? ఇప్పుడు మనం గనుక పాకిస్తాన్ పైన డైరెక్ట్ గా అటాక్ చేస్తే మధ్యలోకి చైనా వస్తుందా? ఒకవేళ పాకిస్తాన్ గనుక అటాక్ చేస్తే మన ఇండియాలో ఏ ఏ ప్లేసెస్ లో చేస్తుంది, అండ్ ఒకవేళ అటాక్ చేస్తే మనని మనం ఎలా కాపాడుకోవాలి అని ఒక డ్రిల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ డ్రిల్ ఏంటిది, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ గురించి మీలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అండ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. అయితే ఆ అటాక్ లో మన ఇండియన్స్ ని పహల్గామ్ అనే ప్లేస్ లో మతం అడిగి మరీ చంపారు. అండ్ దానిపైన రియాక్ట్ అవుతూ మోదీ గారు ఆల్రెడీ పాకిస్తాన్ కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆతంకవాదియోं की जमीन मिट्टी में मिला देंगे అని. अब आतंकियों की बची खुची जमीन को भी మిట్టి మే మిలానే కా సమయ ఆ గయా హై. అండ్ ఆ మాట పైన నిలబడి ఆపరేషన్ సింధూర్ ని ప్రవేశపెట్టారు. ఈ ఆపరేషన్ లో మెయిన్ గా ఫోకస్ చేసింది కేవలం టెర్రరిస్ట్ యొక్క ప్లేసెస్ ని అండ్ వాళ్ళకి చెందిన భూమిని. అందుకే జస్ట్ 70 మంది చనిపోయారు. ఈ 70 మందిలో మాక్సిమం తీవ్రవాదులు ఉన్నారు. అండ్ మన ఇండియా యొక్క థాట్ ఏంటి అంటే, ఆ టెర్రరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని డిస్మాంటిల్ చేయడం. కాబట్టి మన ఇండియా పాకిస్తాన్ లో ఉన్న 9 ప్లేసెస్ పైన మిసైల్స్ ని వేసింది. ఉత్తి పాకిస్తానే కాదు, పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మన కాశ్మీర్ ని పాకిస్తాన్ కొంచెం కబ్జా చేసింది కదా, ఆ ప్లేస్ పైన కూడా మిసైల్స్ వేయడం జరిగింది. ఈ ఆపరేషన్ అనేది 7th మే అంటే నిన్న నైట్ 1 AM రాత్రి 1 గంటల నుండి స్టార్ట్ అయింది. అండ్ ఈ ఆపరేషన్ అనేది కేవలం ఆర్మీయో నేవీయో కాదు, 3 డిఫెన్స్ ఏజెన్సీస్ కలిసి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 కలిసిగట్టుగా అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ లో లెక్క ప్రకారం 70 మంది చనిపోయారు. ఎగ్జాక్ట్ గా 70 మంది అని చెప్పను, బట్ అప్రాక్స్ గా 70 మంది చనిపోయారు. ఈ అటాక్ మెయిన్ గా ముజాఫరాబాద్, కోట్లీ లాంటి ప్లేసెస్ లో చేశారు. అండ్ ఇందులో ఒక మెయిన్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ అనే అతను కూడా ఉన్నాడంట. ఇతను గాయపడ్డా లేదా చనిపోయాడా అయితే ఇప్పటి వరకు న్యూస్ రాలేదు, కానీ ఇతనైతే ఆ అటాక్ లో ఉండేనంట. ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో 3 టెర్రరిస్ట్ గ్రూప్స్ ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. అందులో జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఈ తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్. ఈ ఎయిర్ స్ట్రైక్ జస్ట్ 23 మినిట్స్ ఉండే. ఆ 23 మినిట్స్ లోనే అనుకోని విధంగా 5 నెలల ముందే పాకిస్తాన్ కి దివాళీ చూపెట్టారు. అండ్ మీకు గుర్తుంటే మంజునాథ్ అండ్ పల్లవి పహల్గామ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తే మంజునాథ్ ని చంపి నా భర్తని చంపారు కదా, నన్ను కూడా చంపండి అని వాళ్ళ భార్య వేడుకుంటే వెళ్ళి మోదీకి చెప్పు అన్నాడు. ఈ సీన్ గుర్తుండే ఉంటుంది. అంత ఈజీగా ఎలా మర్చిపోతాం? వడ్డీతో సహా ఇచ్చే వరకు మర్చిపోం. ఆ మహిళ వచ్చి మోదీకి చెప్పింది కాబట్టి ఇప్పుడు మోదీ ఏంటో చూపెట్టాల్సిన టైం వచ్చింది. నాకు తెలిసి ఇప్పటి వరకు కేవలం పాకిస్తాన్ టెర్రరిస్టులకే కాదు, పాకిస్తాన్ లో బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా వణుకు పుట్టే ఉంటుంది. మన ఇండియన్స్ కి కొంచెం సింపతి ఎక్కువ కదా, ఎవరైనా ఏడుస్తే లేదా బ్రతిమిలాడితే పోనీలే పాపం అని వదిలేస్తాం. ఆ పాకిస్తాన్ లో ఉండే ప్రజలకి ఎందుకు హాని చేయాలని వదిలేసాం. ఇప్పటి వరకు అయితే పాకిస్తాన్ లోపల ఉన్న స్టేట్స్ కి ఏమనలేదు. జస్ట్ బార్డర్ పైన ఉన్న ఏవైతే ఇండియాని డిస్టర్బ్ చేస్తున్నాయో ఆ స్టేట్స్ కి మాత్రమే మిసైల్స్ ని వేయడం జరిగింది. అది కూడా ఇండియాని ఇంకొకసారి గెలకకండి అని చెప్పడానికి. అయినా కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ కి సిగ్గొస్తలేదు. ఎందుకంటే మనం సింధూర్ ఆపరేషన్ తో ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ పిఎం మన పైన మళ్ళీ అటాక్ చేస్తాడంట. సరే, అటాక్ చేసినా కూడా ఎవరికి నష్టం? మనకి నష్టం అవుతుంది, కానీ మనకంటే ఎక్కువ పాకిస్తాన్ కి అవుతుంది. ఈ వరల్డ్ మొత్తానికి తెలుసు ఇండియా పాకిస్తాన్ వార్ అయితే ఎవరు గెలుస్తారు. అండ్ ఇండియా పాకిస్తాన్ కొట్లాడుతూ ఉంటే చైనా మధ్యలోకి ఎందుకు రావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చైనాకి ఇండియాకి కూడా పడదు అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. కానీ చైనా ఇండియా పైన డైరెక్ట్ గా అటాక్ చేయదు. ఒకవేళ చేసినా కూడా అన్ని కంట్రీస్ కలిసి చైనాకి వార్నింగ్ ఇస్తాయి. ఎందుకంటే ఏం లేకుండా వార్ చేయడానికి చూస్తే వరల్డ్ పీస్ దెబ్బతింటుంది కాబట్టి అన్ని కంట్రీస్ కూడా చైనాకి వార్నింగ్ ఇస్తాయి. అందుకే చైనా డైరెక్ట్ గా అటాక్ చేయదు. ఇక్కడ మన నుండి చైనాకి కావాల్సింది కాశ్మీర్. ఆఖరికి చైనా కూడా మన కాశ్మీర్ కోసం ఎప్పటి నుండో పోరాడుతుంది.
కాబట్టి ఈ టైంలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి మెల్లగా అదే టైంలో కాశ్మీర్ ని దక్కించుకుందాం అనుకుంటుంది. కానీ మన ఇండియా అంత వీక్ లేదు. ఒకవేళ పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ చేసినా కూడా మన ఇండియాకి యుఎస్, యూకే, ఇజ్రాయెల్, జపాన్, రష్యా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇలా కంట్రీస్ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఇది వరల్డ్ వార్ 3 గా మారుతుంది. కాబట్టి అది జరిగే ముందే యుఎన్ దాన్ని ఆపేస్తుంది. అండ్ ఇక్కడ ఇండియా ఇంకా పాకిస్తాన్ ఇద్దరి కాడ కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కంట్రీ కూడా ఈ వార్ జరగొద్దు అనుకుంటుంది. కానీ పొరపాట్లో కూడా ఈ వార్ అయితే అది వరల్డ్ వార్ 3 గా మారుతుంది. ఆపరేషన్ సింధూర్ గురించి అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు మాక్ డ్రిల్ గురించి చెప్తాను, కేర్ఫుల్ గా వినండి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు టాపిక్ లోకి వెళ్లేలోపు ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. 7th మే రోజు మాక్ డ్రిల్ ఉంటుంది అని చాలా మంది అన్నారు. అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటిది? మాక్ డ్రిల్ అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. దీనిని ఆపరేషన్ అభ్యాస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంది కదా, సో ఆ ప్రెషర్ వల్ల మనని మనం ఎలా కాపాడుకోవాలనేదే మాక్ డ్రిల్. ఈ మాక్ డ్రిల్ అనేది మన దేశవ్యాప్తంగా మొత్తం 244 డిస్ట్రిక్ట్స్ లో వ్యాప్తించింది. మన జాగ్రత్తలో మనం ఉండాలని, ఒకవేళ డైరెక్ట్ గా మన పైన అటాక్ కూడా చేస్తే ఎలా కాపాడుకోవాలనేది ఈ మాక్ డ్రిల్. ఇందులో ఎయిర్ రైట్ సైరన్స్ ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ పైన మనకి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా, అంటే వాళ్ళు కనుక ఎలాంటి అటాక్ చేయడానికి చూస్తే మన గవర్నమెంట్ మనకి సైరన్స్ వేస్తుంది. దాంతో మనం అలర్ట్ అయిపోవాలి. అండ్ మర్చిపోకండి, సైరన్స్ వేసిన వెంటనే బద్ధకంతో ఉండకుండా అలర్ట్ అవ్వాలి. అండ్ ఆ సైరన్స్ వేసిన తర్వాత మీరు ఏమేం చేయాలి అంటే, ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. గవర్నమెంట్ ఎలాగో కరెంట్ తీస్తుంది అనుకోండి, కానీ కొంతమంది ఇన్వర్టర్స్ యూస్ చేస్తారు కదా, వాళ్ళు మాత్రం తప్పకుండా ఇన్వర్టర్స్ ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు వెంటనే ఒక సేఫ్ ప్లేస్ ని చూసుకొని దాని కింద ఇలా పండుకోవాలి. ఒకవేళ సేఫ్ ప్లేస్ లేకపోతే భూమి పైన డైరెక్ట్ గా ఇలా పండుకోండి. అండ్ మర్చిపోకండి, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క సైరన్ కి, అలానే వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క సిగ్నల్ కి రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ట్రై చేసేది మనం కాపాడడానికి. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, అలానే వాళ్ళకి కోఆపరేట్ చేయండి. అండ్ అలానే పాకిస్తాన్ కనుక అటాక్ చేస్తే మెయిన్ గా కర్ణాటక, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా, చండీగఢ్ అండ్ అలానే బార్డర్ లో ఉండే ప్రతి స్టేట్ పైన అటాక్ చేస్తుంది. ఈ ప్లేసెస్ లో ఉండే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ వీడియో మొత్తంలో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఉత్తి ఒక లైక్ మాత్రమే. సో ప్లీజ్ గైస్, ఒక వీడియో చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఒక్క లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. అండ్ ఈ టాపిక్ పైన అందరికీ అవగాహన రావాలి అంటే ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయాలి. సో అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి.